సరే నువ్వు చెప్పు. కనిపిస్తోందా? ఇక్కడున్నారా? చెప్పన్నా. వినిపిస్తుందా లేదా? వినిపిస్తోంది. సరే విను. ఈ బిల్డింగ్ వెనకాల సరిగ్గా పట్టుకోరా. బయట నుంచి లోపలికి రావడానికి రూట్ చెప్పరా. రే కింద చూసావా? ఈజీగా చెప్తున్నా. వాళ్ళకి దొరికిపోయిన 5 ప్రాణాలే పోతాయి. నువ్వేంటి అందరిని లేపేయాలని చూస్తున్నావా? నీకేమైనా పిచ్చా? చెప్పాను కదా సార్, నువ్వుదే మాట అంటావని. ఏదో నువ్వు అడవిలో ఉంది. ఒక కొండ మీదకి తీసుకొచ్చి ఆపేశాడు. ఎక్కడ ఉన్నావో తెలియదు. పள்ளிకొండ రూట్లో వచ్చి వెతుకు. అక్కడ కొండ ఏమైనా ఉందేమో చూడు. ఏమైంది? ఏంటన్నా? మత్తు మీద వాగుతున్నారన్నా. మూసుకొని పడుకోండి. మ్యాటర్ తెలియకుండా మాడుతున్నారు. సరే సరేనా సార్, వాడు మాట్లాడితే బయట వాళ్ళకి వినిపించకుండా నేను ఒక పంచానా. ఏం చేస్తావయ్యా? రండ్రా రండ్రా రండ్రా, లారీ ఇటువైపు వస్తుంది. రండి రండి రండి, త్వరగా రండి. రండ్రా రండి. లారీ అటువైపు దిగుతుంది. రండ్రా. ఈ లారీ మిస్ అవ్వకూడదు. సార్ పడిపోయారన్నా. అన్నా ఇప్పుడు ఏం చేద్దాం అన్నా? అన్నా వాడారా? ఏంట్రా బిల్డప్ ఓవర్గా ఉంది? రేయ్, నువ్వెవరో నాకు తెలియదు. దేనికోసం పోలీసులకి పనిచేస్తున్నావో తెలియదు. నాకు కావాల్సింది లారీలో ఉన్న 5 తలలు. రేయ్ ఇవరా. విజయ్, శ్రీను, కుమార్, జోసెఫ్, సుధాకర్
వాళ్ళని మాత్రం దించేసి మిగతా వాళ్ళని నువ్వు తీసుకుపోవచ్చు. ఏయ్! వాళ్ళందరినీ ఓ చోటకి తీసుకెళ్లి దింపేస్తానని మాటిచ్చాను. నేను దింపేస్తా, అప్పుడు నీ పంచాయతీ ఎంతో చూసుకో. రేయ్ వెళ్ళి దించండ్రా. కాల్చరా. ఆ పొట్టేడి చేతిలో తుపాకీ ఉందిరా. ఒక్కరా. రేయ్, ఉండ్రా. భయంగా ఉంటే కళ్ళు మూసుకో. మోకాల కింద కాల్చడానికి నువ్వేమన్నా పోలీసా? తూటాలకి ఆయన లెక్క చెప్పుకుంటాడు. నువ్వు కాల్చేయి, తలకాయ పేలిపోవాలి. అంటే ఇప్పుడు బండరాలు వస్తున్నారు, కాల్చేరా. ఇంకో 2 గులున్నాయి. దమ్మున్నాడు అడిగిస్తాడు, నువ్వు ఒక్కరా. అన్నా ఎన్ని పట్టోరు అన్నా? తెల్లారులు కొట్టినా పైలెట్టట్లేదు. రేయ్ గోడను పగల కొట్టరా, పెద్ద పోటుగాళ్ళాగెళ్ళావు. హలో, డిపో ఏమైంది? లేదమ్మా. ఎవడో ఢిల్లీని ఒకడు మధ్యలో దూరి పోలీసు వాళ్ళందరినీ సేఫ్ గార్డ్ చేశాడు. మన వాళ్ళందరినీ చావు కొట్టాడు. నీ బస్ సిగ్గులేదా? ఈ మాట చెప్పడానికి సిగ్గుగాలేదు. రాయ్, మర్యాదగా కీసిచ్చేసి పారిపోండి. నీ అయ్యా నేను గాని బయటికి వచ్చాననుకో, నీతో పాటు నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని నరికి పారేస్తాను. కీసిచ్చేరా. కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నిన్ని కళవిని దోచేనంటే మేఘమని కొట్టండి. తుమ్మెద పువ్వుని దోచేదంటే ప్రాయమని దానర్థం. ప్రాయమేనను దోచిందంటే పండగేనని అర్థం. అర్థం కనులు కనులను దోచాయంటే దాన్ని ఆఫ్ ప్రేమ చేయరా. అని దానర్థం. ఆఫ్ చేయని చెప్తున్నానా? నీ అబ్బ ఆఫ్ చేయరా. ఆఫ్ చేయి. నీ అబ్బరే ఒక్కడిని కూడా వదలు. బయటకు వస్తే ఒక్కడిని వేసలేకపోయినా అన్నని లోపలేస్తారా? 5 పోలీసులు చావాలి. మగాడమైతే ఆ పని చేసి ఫోన్ చేయి. ఫోన్ పెట్టా. రేయ్ అన్నా పడి తీరా. అలాగే అన్నా. సపోర్ట్. వాగులే ఉరికితే ఆ టిప్పు గారు ఏం పీకలేకపోయినట్ట. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. పోలీసులు ఇక్కడికి రావడానికి వీల్లేదు. కానీ సరుకు లోపల ఉండిపోయిందిగా. అవన్నీ నేను చూసుకుంటాను. పోరా. ఈడు పక్క పక్క నవ్విల్దైతే ఏమైంది? అని